తన పరిపాలన ద్వారా ప్రజలు చేసిన మేలును గుర్తించి కుల మతాలకు అతీతంగా నేడు పెద్ద ఎత్తున శ్రీకృష్ణదేవరాయలకు నివాళులర్పించేందుకు ముందుకు రావడం అభినందనీయమని కూటమి నేతలు పేర్కొన్నారు. శ్రీకృష్ణదేవరాయలు 496వ వర్ధంతి పురస్కరించుకుని టీడీపీ బలిజ కాపు నేతల ఆధ్వర్యంలో నగరంలోని కృష్ణ సర్కిల్ వద్ద గల ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అతి చిన్న వయసులోనే చక్రవర్తిగా శ్రీకృష్ణదేవరాయలు అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు. ముఖ్యంగా రైతుల కోసం ఆయన తవ్వించిన కుంటలు, నదులు, పంటల సాగుకు ఎంతో ఉపయోగపడమే కాకుండా నేటికి అవి నీటి వనరులుగా ఉపయోగపడుతున్నాయన్నారు. ఈరోజు శ్రీకృష్ణదేవరాయల 496వ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన కాపు సోదరులకు, వివిధ పార్టీ నాయకులకు, వివిధ మతస్థులకు అందరూ కూడా కృతజ్ఞతలు. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోకపోయినా ఈ దినం అధికారం కోల్పోయిన వాళ్ళు, అధికారంలో ఉండి కూడా రాని వాళ్ళు అందరూ కుల మతాలకు అతీతంగా అందరూ రావడం చాలా సంతోషించదగ్గ విషయం. శ్రీకృష్ణదేవరాయలు ఏ విధంగా ఆయన చక్రవర్తిగా పరిపాలించాడు, అతి తక్కువ కాలంలోనే అతి పిన్న వయసులోనే చక్రవర్తి అయ్యాడు. ఆ రోజు రైతులు బాగుండాలని చెరువులు తొయ్యాడు. అదేవిధంగా వ్యాపారాలు బాగుండాలని ఇతర దేశాలకు కూడా వ్యాపారాలు చేసిన వ్యక్తి. ఈ దినం చక్రవర్తి గారిని, శ్రీకృష్ణదేవరాయలను ఈ ప్రభుత్వాలన్నీ కూడా ఫాలో అవుతూ ఏ విధంగా గతంలో చేశారో ఈ దినం మనం ఎందుకు చేయలేకపోతున్నామని చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి అందరూ కూడా ఆయన ఫాలో అయ్యి రైతులకు, ప్రజలకు మేలు జరిగే విధంగా పరిపాలిస్తున్నారు. దానిలో చాలా శుభ పరిణామం. శ్రీకృష్ణదేవరాయలను ముందు పెట్టుకొని ఆయన పరిపాలన ఏ విధంగా ఉంది, గతంలో ఆయన కవులను, కళాకారులను అందరినీ కూడా ప్రోత్సహించాడు. తెలుగు కవులు అష్టదిగ్గజాలు దాదాపు 9 మంది ఉండేవాళ్ళు. అదేవిధంగా అన్ని భాషల్లో కన్నా తెలుగు లెస్స అని చెప్పి 500 సంవత్సరాల ముందే తెలుగు భాషను ప్రాముఖ్యతకు తెచ్చిన మహాచక్రవర్తిని శ్రీకృష్ణదేవరాయలు. అటువంటి చక్రవర్తికి బలిజ కులస్తులందరం కూడా, అదేవిధంగా అన్ని కుల మతాలకు అతీతంగా మేమందరం కూడా ఆయన స్మృతికి మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆయన ఇంకా బతికుండాలి, అటువంటి నాయకుడు మాకు కావాలి. శ్రీకృష్ణదేవరాయలు మరలా పుట్టాలా. శ్రీకృష్ణదేవరాయలు జయంతి అయితేనేమి, వర్ధంతి అయితేనేమి అధికారంగా చేయాలనేది మా కోరిక. దానికి తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పి అధికారికంగా దీన్ని ఆయన వర్ధంతిని, జయంతిని ప్రకటించే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. శ్రీకృష్ణదేవరాయల వారి 496వ వర్ధంతి పురస్కరించుకుని ఇక్కడ కడప జిల్లా బలిజ బృందంలో వచ్చి ఇక్కడ శ్రీకృష్ణదేవరాయల విగ్రహం వద్ద నివాళులు అర్పించడం చాలా శుభ సంతోషం. ఈ యొక్క శ్రీకృష్ణదేవరాయల వారు ప్రపంచంలోనే భారతదేశాన్ని, విజయనగర సామ్రాజ్యాన్ని అత్యున్నత స్థానంలో నిలబెట్టిన గొప్ప చక్రవర్తి. దేశ భాషలు తెలుగు లెస్సానికి తెలుగు వల్లభుడు. అదేవిధంగా వ్యవసాయానికి పెద్దపీట వేసి ఎన్నో చెరువులు, గుంటలు కట్టించి వ్యవసాయానికి పెద్దపీట వేసిన పెద్ద మన వ్యవసాయానికి పెద్దపీట వేసిన ఆంధ్రభోజుడు. ఇటువంటి మహనీయుని యొక్క వర్ధంతి మరియు జన్మదినాన్ని మరియు పట్టాభిషేక మహోత్సవాల్లో మేము ప్రభుత్వాలు విన్నపం ఇచ్చుకున్నాం. ఈ యొక్క తేదీలలో ఖచ్చితంగా మాకు ఒక సెలవు దినంగా ప్రకటించాలి. మరి ముఖ్యంగా ప్రభుత్వం లాంఛనం జరపాలని మేము గత 10 ఏళ్ల నుంచి గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెచ్చి ఈ యొక్క శ్రీకృష్ణదేవరాయల యొక్క వర్ధంతి, జయంతి, పట్టాభిషేక మహోత్సవాలు సెలవు దినంగా ప్రకటించి అధికారంగా చేయాలని మేము కడప జిల్లా బలిజ తరఫున విన్నవించుకుంటున్నాం. దేవరాయల గారి వర్ధంతి 496 వర్ధంతి సందర్భంగా ఈ కార్యానికి వచ్చిన వారికి అందరికీ, బలిజ సోదరులకు, ఇతర పార్టీల వారికి, ఇతర కులస్తులకు అందరికీ మా కడప జిల్లా బలిజ సంక్షేమ సంఘం తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఈ శ్రీకృష్ణదేవరాయలు గారు చేసిన పరిపాలనను ఈ కూటమి ప్రభుత్వం కూడా ఆచరించి ప్రజలను సుభిక్షంగా ఉంచాలని కోరుకుంటున్నాము. ఇంకొకటి ఏమంటే శ్రీకృష్ణదేవరాయలు గారిని జయంతిని, వర్ధంతిని రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారపూర్వకంగా చేయాలని మా బలిజ సంక్షేమ సంఘం తరఫున మేము కోరుకుంటున్నాం.